హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ న్యూ వీడియో. ఈరోజు వీడియో వచ్చేసి మనకి రైల్వే శాఖ నుండి కొత్త నోటిఫికేషన్ అయితే రావడం జరిగిందనమాట. జస్ట్ మీరు ఇంటర్ పాస్ అయితే సరిపోతుంది. పర్ మంత్ వచ్చేసి 50,000 శాలరీ అయితే మీకు ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ జాబ్ నోటిఫికేషన్లో వచ్చేసి 1036 పోస్టులు అయితే రిలీజ్ చేశారనమాట. బోత్ ఏపీ అండ్ టీఎస్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, బోత్ మేల్ అండ్ ఫీమేల్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. వీడియోలో వచ్చేసి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తాను కాబట్టి వీటిని వచ్చేసి అక్కడ స్కిప్ చేయకుండా అండ్ వరకు అయితే చూడండి. వీడియో చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయడం లేదు. వీడియోని అయితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే ఛానల్ ఫస్ట్ టైం కనుక విజిట్ చేస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్లో పెట్టుకోండి. ఈ వీడియోని వచ్చేసి మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. వీడియోలో వచ్చేసి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తాను కాబట్టి అక్కడ స్కిప్ చేయకుండా అండ్ వరకు అయితే చూడండి. ముందుగా మనం జాబ్ వేకెన్సీ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే మనకి టోటల్ వచ్చేసి మనకి 4 కేటగిరీస్లో మనకి జాబ్స్ అనేవి తీసారనమాట. మీరు చూసుకున్నట్లయితే మనకి లెవెల్ 7, లెవెల్ 6, అలాగే మనకి లెవెల్ 6 అనమాట. ఫస్ట్ పోస్ట్ నేమ్ 1 చూసుకున్నట్లయితే మనకి చీఫ్ లెవెల్ అసిస్టెంట్ అనమాట. ఈ వేకెన్సీస్ వచ్చేసి మనకి 523 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకి జూనియర్ ట్రాన్స్లేటర్ అనమాట. దీనికి వచ్చేసి 1036 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అండ్ చూసుకున్నట్లయితే థర్డ్ వన్ వచ్చేసి మనకి స్టాఫ్ అండ్ వెల్ఫేర్ ఇన్స్పెక్టర్ అనమాట. ఈ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ వచ్చేసి మనకి 72 ఉన్నాయన్నమాట. అదర్ వేకెన్సీస్ వచ్చేసి ఇంకా ఉన్నాయి. వాటి వచ్చేసి మీకు నోటిఫికేషన్లో ఉన్నాయి పీడిఎఫ్లో. వెళ్ళైతే చెక్ చేయండి. పీడిఎఫ్ లింక్ వచ్చేసి మనకి కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, వెళ్ళైతే చెక్ చేసుకోండి. అలాగే అప్లై లింక్ కూడా కింద డిస్క్రిప్షన్ ఇచ్చాను, వెళ్ళైతే అప్లై చేసుకోండి. ఎవరికైతే అప్లికేషన్ వీడియో కావాలో హౌ టు అప్లై అయితే కామెంట్ చేయండి, వీడియో అయితే ఖచ్చితంగా చేస్తాను. ఓకేనా గైస్? ఇంకా ఎలిజిబిలిటీ చూసుకున్నట్లయితే మనకి మినిమం ఏజ్ క్వాలిఫికేషన్ వచ్చేసి మనకి 18 ఇయర్స్ అనమాట. మ్యాక్సిమం ఏజ్ క్వాలిఫికేషన్ వచ్చేసి మనకి 33 ఇయర్స్ అనమాట. ఇంకా ఏజ్ రిలాక్సేషన్ చూసుకున్నట్లయితే మనకి ఎస్సీ ఎస్టీ వాళ్ళకి వచ్చేసి 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్, ఓబీసీ వాళ్ళకి వచ్చేసి 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు. పీడబ్ల్యూ కేటగిరీ వాళ్ళకి వచ్చేసి 10 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అయితే ప్రొవైడ్ చేశారనమాట. ఇంకా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే మనకి ఎవరైతే ఈ జాబ్స్కి అప్లై చేసుకోవాలనుకుంటున్నారో ఖచ్చితంగా వాళ్ళు వచ్చేసి డిగ్రీ లేదా మీరు డిప్లొమా లేదా మీరు ఇంటర్ పాస్ అయితే సరిపోతుంది అనమాట. అలాగే మీకు ప్రొఫిషియన్సీ ఇన్ హిందీ అండ్ ఇంగ్లీష్ ఫర్ జూనియర్ ట్రాన్స్లేటర్ అనమాట. మీకైతే హిందీ లేదా ఇంగ్లీష్ లాంగ్వేజ్ వచ్చి ఉంటే సరిపోతుంది అనమాట జూనియర్ ట్రాన్స్లేటర్ పోస్ట్కి వచ్చేసి. ఓకేనా గైస్? అలాగే మనం ఇంకా శాలరీ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే మనకి చీఫ్ లా అసిస్టెంట్కి యాజ్ పర్ లెవెల్ 7లో చూసుకున్నట్లయితే మనకి మినిమం శాలరీ వచ్చేసి మనకి స్టార్టింగ్ శాలరీ 44,900 పే చేస్తున్నారు. మ్యాక్సిమం శాలరీ చూసుకున్నట్లయితే మనకి 1,42,400 అయితే పే చేస్తున్నారు. పర్ మంత్ వచ్చేసి మనకి అప్రాక్సిమేట్లీ. ఇది ఇయర్లీ శాలరీ కాదు, మంత్లీ శాలరీ అనమాట. ఓకేనా గైస్? అండ్ నెక్స్ట్ మీరు జూనియర్ ట్రాన్స్లేటర్ చూసుకున్నట్లయితే మనకి లెవెల్ 6లో మనకి స్టార్టింగ్ శాలరీ వచ్చేసి మీకు 35,400 అయితే పే చేస్తారు. మ్యాక్సిమం శాలరీ చూసుకున్నట్లయితే మనకి 1,12,400 అయితే పే చేస్తున్నారు. స్టాఫ్ అండ్ వెల్ఫేర్ ఇన్స్పెక్టర్ చూసుకున్నట్లయితే మనకి 35,400 స్టార్టింగ్ శాలరీ, సేమ్ శాలరీ అనమాట. మ్యాక్సిమం శాలరీ కూడా మీకు 1,12,400 అయితే మీకు ప్రొవైడ్ చేస్తున్నారు. శాలరీ వచ్చేసి మీకు అన్ని అలవెన్సెస్ కూడా మీకు కలుపుకొని లైక్ మీకు డిఏ, హెచ్ఆర్ఏ, మీకు ట్రాన్స్పోర్ట్ అలవెన్సెస్ కూడా మీకు వాళ్ళే ఇస్తారనమాట. ఓకేనా గైస్? అలాగే మనకి అప్లికేషన్కి ఇంపార్టెంట్ డేట్స్ చూసుకున్నట్లయితే మనకి అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ చూసుకున్నట్లయితే మనకి జనవరి 7th నుంచి అనమాట. అలాగే లాస్ట్ డేట్ వచ్చేసి అప్లై చేసుకోవడానికి ఫిబ్రవరి 6th ఇచ్చారనమాట. అలాగే మనకి ఫీ పేమెంట్ డెడ్లైన్ చూసుకున్నట్లయితే మనకి ఫిబ్రవరి 8th, 2025 అనమాట. మోడిఫికేషన్ విండో వచ్చేసి మీకు ఫిబ్రవరి 9th మీకు ఎనేబుల్ అవుతుంది. మీరు మోడిఫికేషన్ చేసుకోవాలనుకుంటే ఫిబ్ 9th మీకు 18 అనమాట. మ్యాక్స్ మీకు 1 వీక్ అయితే టైం ఇస్తారు మీకు మోడిఫికేషన్కి. ఓకేనా గైస్? ఇంకా సెలక్షన్ ప్రాసెస్ చూసుకున్నట్లయితే మనకి సిబిటి అనమాట. 4 ప్రాసెస్ ఉంటాయి మనకి, 4 లెవెల్స్. ఇందులో మనకి ఫస్ట్ సిబిటి అండ్ సెకండ్ చూసుకున్నట్లయితే మనకి స్కిల్ టెస్ట్ ఉంటుంది. ఇందులో మీకు టైపింగ్ లేదా మీకు ట్రాన్స్లేషన్ ఉంటుందన్నమాట. కంప్యూటర్ సిబిటి చూసుకున్నట్లయితే మీకు ఆబ్జెక్టివ్ టైప్ విత్ మీకు నెగిటివ్ మార్క్స్ ఉంటాయన్నమాట. మీకు సబ్జెక్ట్స్ వచ్చేసి మీకు జనరల్ అవేర్నెస్, మ్యాథమెటిక్స్ అండ్ ప్రొఫెషనల్ నాలెడ్జ్ వచ్చేసి మీకు సబ్జెక్ట్స్ అనమాట. అండ్ 2 టెస్ట్స్లో మీకు ఎవరైతే పాస్ అవుతారో వాళ్ళకి వచ్చేసి థర్డ్ స్టెప్కి అయితే వెళ్తారనమాట, డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనమాట. అండ్ ఫోర్త్ చూసుకున్నట్లయితే మనకి మెడికల్ ఎగ్జామినేషన్ అనమాట. పై 3 లెవెల్స్ ఎవరైతే కంప్లీట్ చేసుకుంటారో వాళ్ళకి వచ్చేసి లాస్ట్లో మీకు మెడికల్ ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేస్తారు. యాజ్ పర్ మనకి మెడికల్ రైల్వే రూల్స్ ప్రకారం మీకు రూల్స్ కండక్ట్ చేస్తారనమాట. మీరు ఎలా అప్లై చేసుకోవాలనుకుంటున్నారంటే మీకు ఇక్కడ కనిపిస్తున్న లింక్స్ మీద క్లిక్ చేసి మీరు అప్లై చేసుకోవచ్చు. క్లిక్ హియర్ టు అప్లై అనమాట.
ఓకేనా గైస్. ఇంకా అప్లికేషన్ ఫీ చూసుకున్నట్లయితే మనకి జనరల్ ఓబీసీ వాళ్ళకి 500 అనమాట. ఆఫ్టర్ ఎగ్జామ్ వచ్చేసి మీకు 400 అనేది రిటర్న్ అవుతుంది. ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 250 రూపీస్ అనమాట. ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మీకు 250 రూపీస్ అనేది మీకు రిటర్న్ చేయడం జరుగుతుంది. ఓకేనా గైస్. కీ హైలైట్స్ చూసుకున్నట్లయితే మీకు అన్ని రూల్స్ కూడా మీరు చెక్ చేసుకొని మీరు అప్లై అయితే చేసుకోండి. ఓకేనా గైస్. ఈ జాబ్ని అయితే ఎవరు మిస్ చేసుకోకుండా అందరూ అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఓకేనా గైస్. వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి ఛానల్ ఫస్ట్ టైం మనకు విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.